ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాటలు తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలును గురించి ఉద్దేశించి దేవుడు రాపిస్తున్న మాటలు ఇవి. అమూల్యమైన మాటలు, జీవంతో కూడిన మాటలు. ఈ మాటలు మనం విందాం. ఇశ్రాయేలు ప్రజలు, తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి అయిన యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనేది మనము నేర్చుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నిన్ను సృజించిన వాడగు యెహోవా, అంటే నిన్ను పుట్టించిన దేవుడను నేను అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, అంటే నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, నేను నిన్ను విమోచించి ఉన్నానని చెప్తున్నాడు. నేను ఏం చేస్తున్నాను? విమోచించి ఉన్నాను అని చెప్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే నిన్ను పాపము నుండి విడిపించి, నిన్ను పాపము నుండి విడిపించి, నిన్ను భయపడకము, నిన్ను పాపము నుండి విడిపించి అని చెప్తున్నాడు. నిజమే, పాపము మనిషిని ఏం చేస్తుందంటే భయాన్ని, తర్వాత ఆందోళనను, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, వ్యాధులు, కష్టాలు ఇవే మనకు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, భయపడకుము అంటాడు దేవుడు. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి చూడు, దేవుడు ఆయన కోరుకుంటున్నది ఏంటంటే నీవు నా సొత్తు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో నీవు నేను ఉన్నాము. కాబట్టి దేవుని సొత్తు అని నువ్వు తెలుసుకోవాలి. కొత్త నిబంధనలో మరొక వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదివి ధ్యానిద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమున్నదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కారు అంటున్నాడు. అక్కడ చూడు ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కారు. 20వ వచనం ఏమంటుంటే అలా మనం చూస్తున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక నీ దేహముతో, మీ దేహముతో దేవుని మహిమపరచుమని చెప్తున్నాడు. అంటే మనని విలువ పెట్టి అంటే ఏంటంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. కాబట్టి నీవు నీ సొత్తు కాదంటున్నాడు, మీరు మీ సొత్తు కాదని చెప్తున్నాడు. అక్కడేమో యాకోబుతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, ఆయన చేసిన వాగ్దానము నమ్మదగినది, పరిశుద్ధతతో కూడింది, ఆశీర్వాదంతో కూడింది. కాబట్టి ఆయన దేవుడు మనకు చేస్తున్న వాగ్దానము ఇది చాలా గొప్పది. కాబట్టి ఇప్పుడు నీవు నీ సొత్తు కాదని కృత నిబంధనలు అంటున్నాడు. ఎందుకంటే ఆ దేవుడు ఈనాడు యేసుక్రీస్తుగా మానవుడిగా పుట్టి మన కొరకు, మన పాపాల కొరకు, మన రోగాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మహాదేవుడు. కాబట్టి ఆయన మాట్లాడుతుందంటే మీరు మీ సొత్తు కాదు,
మీరు విలువ పెట్టి అని మాట్లాడుతున్నారు. ఏంటంటే విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని ఏం చేయాలంటే మనం మహిమపరచాలి. మన దేహం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఆయనను మహిమపరచడానికి. ఎప్పుడైతే నువ్వు ఆయనను మహిమపరుస్తావో ఆ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 ఏం చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ అవసరం తీర్చబడాలి, నీ సమస్యలు, బాధలు, కష్టాలు పోవాలంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని మహిమపరచడం. అందుకే మన దేహాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దేహము దేవుడిచ్చాడు. దేవుని మనం ఏం చేయాలంటే మహిమపరచుమని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ యొక్క లేఖన భాగాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్యాన్ని బట్టి వందనాలు. ఇందులో ఉన్న మా సత్యాన్ని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అయ్యా నువ్వు యాకోబుతో మాట్లాడావు. అందుకు నీకు వందనాలు. మమ్మల్ని కూడా పేరు పెట్టి పిలిచే దేవుడవు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని కలిగిన మేము ధన్యులము అయ్యా. మా పక్షంగా మీరు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మహిమ మీరు పొందుమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.